ఇదిగో మేమైతే ఊరికి వచ్చినాము మా తమ్ముని వాళ్ళ ఇంటికి. చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాము. చికెన్ అడుగుతుంది మా మరదలు. ఒక 3 కేజీల చికెన్ 3 కేజీల రైస్ వరకు బిర్యానీకి మంచిగా నీట్గా కడుగుతుంది. నిమ్మకాయ పసుపు సాల్ట్ వేసి నీట్గా కడిగి పక్కన పెట్టేసుకుంటున్నాం. ఇగో బిర్యానీలో బ్రౌన్ ఆనియన్ అయితే వేస్తున్నారు. అంటే ఇది కొంచెం వెరైటీగా చేస్తున్నారు మా వాళ్ళు. ఆనియన్ మిక్సీ పట్టి చేస్తున్నారు. చూద్దాం ఎలా చేస్తారో వాళ్ళు బిర్యానీ. ఇదిగో రైస్కి అయితే ఎసరు పెట్టారు. బిర్యానీ రైస్కు కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం మేము. తమ్ముని వాళ్ళ ఇంటికి వచ్చినాం, ఊరికి వచ్చినాం మేము మా అమ్మ ఇంటికి. చీకటి పడింది. ఇక్కడ లైట్ వెళ్తురు ఎక్కువ ఉండదు, తక్కువ మబ్బుగా కనిపిస్తుంది అంతా. ఇదిగో పిల్లలంతా ఆడుకుంటున్నారు. వీళ్ళంతా ఎంజాయ్ చేస్తారు ఊరికి వచ్చి మంచిగా అందరూ. మేమేమో వంట చేసుకుంటున్నాం. ఇక ఊర్లో వాతావరణం చాలా చల్లగా బాగుంది. ఇక్కడ చెట్టు దానిమ్మ చెట్టు. ఎసరు పెట్టినాం బిర్యానీ రైస్కి. ఇంకేసరు రాలేదు. కట్టెల పొయ్యి మీద చేసుకుంటున్నాం. అక్కడ గ్యాస్ పొయ్యి మీద చికెన్ ఫ్రై చేస్తారు. జరగండి వీడియో తీస్తున్నా. చికెన్ చేస్తారు. చికెన్ ఫ్రై పీస్ చేస్తున్నారు బిర్యానీ. అక్కడైతే రైస్ పెట్టేసినాం, ఇక్కడ చికెన్ పెట్టేసి రైస్ మసాలాలన్నీ వేసేసారు. ఇక్కడనేమో బ్రౌన్ ఆనియన్ చేస్తారు. ఇక మా అక్క చేస్తున్నది బిర్యానీ రోజు. చూడండి ఎట్లా చేస్తారు. ఇదిగో చికెన్ అయితే నీట్గా కడిగి ఇక్కడ పక్కన పెట్టేసుకున్నాం. పీసెస్ దగ్గర కొట్టించి వేసుకోండి. చూడండి ఒకసారి చూసి మీరు ఒకసారి ట్రై చేసుకోండి. ఇట్లా వాటర్ అన్ని గట్టిగా విండేసి వేసేసింది. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి దీన్ని. ఇట్లా మంచిగా ఆయిల్లో కలిసేదాకా ఇట్లా నీట్గా కలిపేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకుంటే స్మెల్ రాకుండా బాగుంటుంది. అసలు నీ శ్వాసనే రాదు అట్లా చేసేసుకుంటే. కొత్తగా ట్రై చేసినాము. ఇట్లా మీరు గిట్ట ఒకసారి యూస్ చేయండి. చూసుకోండి. ఇది కాదు కదా, ఇట్లా వెరైటీ వేసుకోవాలి. అప్పుడప్పుడు వేసి నీట్గా కలిపేసి మూత పెట్టేసి. ఇదిగో పొయ్యి అయితే గాలికి మండుతూనే లేదు, పోతుంది. మంట పెట్టిన కొద్ది గాలి బాగా వస్తుంది. ఇప్పుడు ఇవేసర్లా బాగా ఎసరు వచ్చేసింది. మా కోడలు మా మరదలు బిర్యానీ చేస్తారు. రైస్ అయితే వేసేసుకున్నాం. బిర్యానీ రైస్ అది ఉడకలేదు. గాలికి మంట ఎక్కువ తరుగుతలేదు. కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం మేము. సపరేట్గా తీసుకొని లివర్ ఫ్రై చేస్తుంది. చూడండి మా అక్క చికెన్ బిర్యానీలో వేస్తే స్మెల్ వస్తుందని సపరేట్గా ఫ్రై చేస్తుంది. మంచి స్మెల్ వస్తుంది చేస్తుంటే. బిర్యానీ చేయంటే చేస్తలేదు, లివర్ ఫ్రై ఒక్కటి చేస్తుంది ఇప్పుడు వచ్చి. చూడండి ఎట్లా చేస్తుంది. ఫ్రై అయితే అయిపోయింది. ఆనంద్ మసాలా వేస్తుంది. ఆనంద్ మసాలా అక్కడ హైదరాబాద్లో దొరకదు. ఇక్కడ అంతా హైదరాబాద్ ఊర్లో అంతా ఆనంద్ మసాలా వాడతారు. చాలా మంచి స్మెల్ వస్తుంది ఆనంద్ మసాలా. ఇగో మా దగ్గర అయితే జల్లిగంట లేదు. మా మరదలు ఎన్నో కష్టాలు పడుతున్నది వంపడానికి. మూత పెట్టి వంపేస్తున్నది. బ్రౌన్ ఆనియన్ అయితే ఇప్పుడు వేసేస్తాం చికెన్లో. చికెన్ ఫ్రై అయిపోయింది మంచిగా. ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా అంతా నీట్గా కలిసేదాకా ఫ్రై చేసుకోవాలి. వేసేస్తున్నాం. ఇప్పుడైతే 2 స్పూన్లు వేసింది అల్లం పేస్ట్. కొంచెం అట్లా వేసి అల్లం పేస్ట్ వేసి మంచిగా నీట్గా కలిపేసుకోవాలి. వేసేస్తుంది 1 స్పూను, 2 స్పూన్లు చాలు. అది ఆల్రెడీ వేస్తున్నాం. సాల్ట్ వేసేస్తున్నాం. ఇప్పుడైతే వేసేస్తున్నాం. అయితే బిర్యానీ మసాలా వేసేస్తున్నాం. ఇప్పుడు బిర్యానీ మసాలా వేస్తాం.
మంచిగా మసాలా అన్నీ వేసి మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యాక కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ పట్టేసి కలిపేసుకోవాలి. అన్నీ కలిసేదాకా పేస్ట్ అవన్నీ ఇష్టం కదా. సరిపోయిందంట. దగ్గర లోడనిస్తలేదు కలపడానికి. కట్టెల పొయ్యి మీద కలపట్లేదు కదా, దూరంగా కూర్చొని చేస్తున్నాం కట్టెల పొయ్యి మీద. పెరిగేసి మంచిగా నీట్గా కలిపేసుకోవాలి. అట్లా అడగంట నీయదు, కలుపుకుంటూనే ఉండాలి, లేకపోతే అడగంటుకుంటుంది. అడగంటకుంటే అట్లా నీట్గా కలిపి పెట్టేసుకుంటా వేసేసుకుంటున్నాం. ఒక 2 ప్యాకెట్ల టేస్ట్ గురించి నీట్గా కలిపేసుకుందాం. చికెన్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది మొత్తం. నేనైతే ఇట్లా లేయర్ వేసేసుకుంటున్నాం. మేము మంచిగా పీస్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. ఒక లేయర్ రైస్ మీద వేసేసి మళ్ళీ ఒక లేయర్ రైస్ వేస్తాము. పీసులు అయితే వేసేసారు ఒకటి. 2వ లేయర్ రైస్ వేస్తాం. ఇప్పుడు 2వ లేయర్ అన్నం వేసేస్తాం. లేయర్ ఇట్లా వేసేస్తున్నాం. ముక్కలన్నీ వేసేస్తాం. మొత్తం వేసేస్తాం. 2వ లేయర్ అయితే కంప్లీట్ అయింది. ఒక 10 నిమిషాలు దమ్ము పెట్టేస్తే సరిపోతుంది. ఓకేనా, రెడీ అయినాక చూపిస్తాం. వీళ్ళను పైకి వెళ్ళి కొంచెం ఫుడ్ కలర్ గ్రేవీ వేసేస్తున్నాం. రెడీ అయిపోయింది. ఒక 10 నిమిషాలు పెట్టేస్తే సరిపోతుంది. ఓకే, నెయ్యి వేసేసుకుంటున్నాం 1 స్పూన్ అంతా. నిమ్మకాయ వండుకుందాం. నిమ్మకాయ వండుకుంటే రైస్ మంచిగా పొడి పొడిగా అయిపోతుంది. అట్లా లైట్గా వండుకోవాలి. నిమ్మకాయ రైస్ మెత్తగా కాకుండా పొడిగా వచ్చేస్తుంది. ఇప్పుడైతే దమ్ముకు పెట్టేసుకుంటున్నాం. ఏది స్పూన్, ఏది కడి, అది ఇంట్లో పైన వేసేది. కొన్ని అయితే ఇట్లా దమ్ముకు వేసేసుకుందాం. పైకి వెళ్ళి ఇట్లా వేసుకుంటే సరిపోతుంది. ఒక 10 నిమిషాలు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇట్లా పైన బరువు అయితే ఏం పెట్టకొచ్చినాం. ఇట్లా పెట్టేసుకుంటాం. మంచి 15 నిమిషాల వరకు అయిపోయింది. చూస్తున్నాం.